ఓరి దేవుడా, ఫిక్స్ రోడ్డు, మామూలు డేంజర్ చూడు, మట్టి కూడా రాలుతుంది. అమ్మో పోయింది టైరు. ఆప్ కిదర్ జానా, కత్తి ఉందంట అని చేతిలో. చాలు సిటీ దాటే లోపు నీ నోన్ కా నోన్ పట్టిపోతున్నా అడుగు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము లుంగ్తులాయ్ బైపాస్ నుంచి ముందుకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది అనమాట తుయిపాంగ్ అని చెప్పేసి మన అన్లోడింగ్ పాయింట్. యాక్చువల్గా నిన్న నైట్ ఏమైందంటే మేము డీజిల్ కొట్టించుకున్నాం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ టైర్ ఏమైందంటే సెకండ్ ఫ్రంట్ మొత్తం కుసుండిపోయింది. అంటే ఇక బస్ అని సౌండ్ వచ్చేసి బాగా హీట్ అయినాయి, టైర్లు హీట్ అయిపోయి మన వాల్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కొట్టేసినట్టుంది ట్యూబ్. లోపల ఇప్పితే తెలుస్తుంది. ఇక్కడ సార్ పంచర్ షాప్లు ఏం లేవు సార్. చూడుర్రి నైట్ మన బండి సెకండ్ ఫ్రంట్ది ఎట్లా అయిపోయింది సడన్గా. సెకండ్ ఫ్రంట్ ఇది మొత్తం కూర్చున్నది, పోయింది టైరు. పస సప్పుడు వచ్చేసి కొందాం నిద్ర వస్తుందని చెప్పేసి జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకుని అంతే కథ. రోడ్డుకి ఇట్లా ఆగిపోయింది. అటు సైడు బండి పట్టేంత ప్లేస్ ఉందిలే కానీ ఫాస్ట్ ఊరికొచ్చిన అనుకో బండ్లు కంట్రోల్ అవ్వక ఏం చేస్తే దీనికి పెట్టేస్తాయి బండి. ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయింది ఇది, ఇటు కొసకుండా అయిపో. అట్లనే మనం ఆ టైరు అట్లా ఇప్పుడు మొత్తం కింద కూర్చుండిపోయింది టైరు సెకండ్ ఫ్రంట్ కాబట్టి. ముందుకు వెళ్ళాం అనుకో ఆ టైర్ పనికి రాకుండా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ డబల్ పని. ఈ లిఫ్ట్ ఎక్సెల్ టైర్ తీసేసి సెకండ్ ఫ్రంట్కి వేయాలి. మళ్ళీ అక్కడ స్టెప్ని ఉంది కదా, ఆ స్టెప్ని టైర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ ఎక్సెల్కి వేయాలి. దాన్ని తీసుకొని ఇప్పుడు పంచర్ అయిందని మళ్ళీ అక్కడ వేసుకోవాలి. క్లాత్ దే తాత, అట్లే సుర్ర కాలిపోతున్నాయి. బాబాయ్ గుడ్డి పొద్దుగాల ఏమన్నా పంచర్ షాపులు ఉంటే మళ్ళీ చూసుకుందాం ఏమైంది ఆ టైర్కి. లోపల ఏమన్నా డ్యామేజ్ అయిందా, లేకపోతే అది నల్లికాడ కొట్టేసిందా. ఈ ఘాట్ రోడ్లు కాబట్టి కంపల్సరీ ఎక్కువ ఈ బాగా హీట్ అయినప్పుడు అవి కొట్టేస్తాయి, నల్లి కొట్టేస్తాయి, ట్యూబులు వలిగిపోతాయి, టైర్లు వలిగిపోతాయి. ఇంకా అవి మంచిగా లేని టైర్లు అయితే పటాపటా బాంబులు వెళ్ళినట్టు వెళ్ళిపోతాయి. ఏముంది దగ్గర 350 కిలోమీటర్ల నుంచి 5 నుంచి అవతల నుంచి కూడా మొత్తం అంతా ఘాట్ రోడ్లేనా. ఓకే, బయలుదేరుతున్నాం దోస్తులు. తప్పకుండా అందరు లైక్ చేయండి. కొత్త రూట్లోకి వెళ్ళాలని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇదంతా కూడా మనకి కొత్త రూటు, ఎప్పుడు కూడా రాలేం కాబట్టి మొత్తం చూడుర్రి. ఒక గంటకి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వెళ్తున్నాం అంతే, అంతకన్నా ఎక్కువ వెళ్ళట్లే. ఇప్పుడు ఈ కంటిన్యూగా 35-40 కిలోమీటర్ల దాకా మొత్తం డౌనే. అట్లా వచ్చినావే ఒక్కసారి దిగుడు ఎక్కుడు. ఈ 30 కిలోమీటర్ దిగానే ప్లేన్ రోడ్ వస్తుందా అని చెప్పేసి దిగుతున్నాం. దిగిన తర్వాత మళ్ళీ గడ్డే వస్తుంది కానీ ప్లేన్ రోడ్ అయితే వస్తలేదు. ఇక్కడ చూడ ఎంత డేంజర్ ఉందో, సేఫ్టీ లేదు. దోస్తులు చూడుర్రి లెఫ్ట్ సైడ్లకి ఇంతకుముందు మనం వచ్చేటప్పుడు మొత్తం అన్ని సిమెంట్ తోటి దిమ్మెలు కట్టిరు, అంటే డివైడర్ టైప్లా బండి అటు సైడ్ పోకుండా సేఫ్టీగా. ఇంకా మరీ ఇక్కడ లేదు, లోయ డేంజర్గా ఉంది, ఒకటి సేఫ్టీ లేదు ఏం లేదు, మొత్తం ఫ్రీ వదిలేసిర్రు బండి. ఏముంది చీకట్ల పూట ఏం తెలియదు, కొంచెం కన్ను మూసుకుపోయినట్టయితే మనకి మామూలుగా రోడ్ల పైన చూడవచ్చు. హైవేలలో చెట్లు గుద్దుకుంటాయి, చెట్లకు గుద్దడం, లోయలో పోవడం, ఇల్లు ఇరకడం జరుగుతుంది. ఇట్లాంటి ప్లేస్లల్లో లోయలు ఇరకడం, చెట్లకు గుద్దడం ఉండదు. ఇక ఓడితే పోయి ఇక అలా పోయినట్టే కథ శ్మశానం పోయినట్టే. ఇక లాస్ట్ డైరెక్ట్ ఇక ముక్క కాదుగా, అసలు ఒక్క చిన్న నట్టు కూడా మిగలదు. అది ఏమైందంటే ఆంధ్ర బండి ఉంది, రైస్ మిల్ కాడ ఉంది గుట్టల్లా. ఆడికి పోయినా ఆడు ఫోన్ మాట్లాడుతుంది కానీ షేకేం చేస్తాడు నా మాట. బండి అది నేను అంటున్నా, లేదు ఫోనే మాట్లాడుతున్నాడు. ఏది కళ వచ్చింది అదంతా? కళలంటే నైట్ కళ వచ్చిందంట తాతకి. నైట్ కాదు, నిన్న మధ్యాహ్నం బస్ అన్న బండి పగటి కళ నిజమవుతుంది. ఇంకా అన్లోడ్ పాయింట్ పోలేం మనం. అన్లోడ్ పాయింట్ పోయినాకనంట
అల్లుడు పైన చూసి రాపో అంటే పోయిండంట. పోతే ఏమైంది, మేము బండి వేసుకుని ఒకటే ఊరుకోండి. ఇక జాడపత్త కంటికి కనిపించలేదంట బండి. ఆడ చెట్లలో ఒక ఆంధ్ర బండి కనిపిస్తే ఆడిపోయి అన్న జర మా బండి పోయింది నన్ను తీసుకోవాలంటే ఆయన పట్టించుకుంటలేడంట. ఇక నాకు సెల్ నెంబర్ చెప్పుకోవటం కానీ నాకు ఓది వస్తలేదు. సెల్లు తీసుకోపోలే నువ్వు? సెల్ తీసుకోపోలే. అమ్మ కళలో కూడా సెల్ తీసుకోలేవానే? తీసుకోపోలే. చెరకున్న వాడితే నీ నెంబర్ చెప్పరా, మా ఇంటి నెంబర్ చెప్తాను. ఏ నెంబర్ చెప్తాను? నీ నెంబర్ చెప్తా అయిపోగా మా దగ్గర ఉండే ఫోను. నా నెంబర్ నాకు గుర్తుందా? నీ నెంబర్ నోటెడ్ అయ్యా కానీ చిన్న చిన్న లేదు. నా నెంబర్ నోటెడ్ చేసుకో అయితే. ఎట్లా నాయన ఎట్లా చేస్తుంది? నమ్మకి ఇటువంటి కాల్ వచ్చిందేమో నీకు భయం అయితే? భయం అయితే అసలు ఈ బండి క్యాబ్ ఎప్పుడు కనపడుతుంది అన్నట్టు నా ధర చెప్తాను అవ్వదు. అట్లా వచ్చింది. ఇప్పుడు పుసుకునేమని అన్నావు అనుకో, మీ ఈయన వదిలిపెట్టిపోతావు. నువ్వు ఏమన్నా సపరేట్ ఉండాలి. ఓ ఇది హౌసింగ్ లాగా పొగలు వస్తున్నాయి సారు. ఇక ఇక్కడ నుంచి మనకి ఒక 50-55 ఉంటుంది. మొత్తం పైకి ఎక్కడ ఇక దిగడం ఏం లేదు. లైనర్లకి అంత ఎఫెక్ట్ ఏం కాదు. మొత్తం ఇక్కడ వాటర్ చూస్తారు కదా, ఈ వాటరు ఇదంతా కూడా మనకి బర్మా వెళ్తుందంట. మొత్తం వాటర్ అన్నీ బర్మాకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మిజోరాం నుంచి బర్మాకి మనకి మన మయన్మార్ బార్డర్ వెళ్ళాలంటే మన అన్లోడింగ్ పాయింట్ నుంచి 40 కిలోమీటర్స్ అంటే ఏదైనా ట్యాక్సీ గిక్సీ మాట్లాడుకొని మయన్మార్ బార్డర్కి వెళ్ళొచ్చు, చూడొచ్చు. వీలైతే మాకు టైం ఉంటే చూస్తాం, లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఓకేనా. మనకి ఇప్పుడు సిగరెట్లు కూడా ఇక్కడ సైడు ఈ మిజోరాంలో కానీ అస్సాం సైడు మేఘాలయ అక్కడ సైడ్ మొత్తం బర్మా సిగరెట్లు అని ఉంటాయి పెట్టెలు. ఇప్పుడు తాత తాగేది అదే. అయితే ఆ సిగరెట్లు అన్నీ కూడా బర్మా నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇల్లీగల్గా అస్సాంకి సప్లై చేస్తుంటారు అనమాట. అందుకనే మనం వచ్చేటప్పుడు మేఘాలయలో ఒకటి చెక్ పోస్ట్ చూపించిన కదా, ఆ చెక్ పోస్ట్ మెయిన్గా దానికోసమేనంట. చెత్త డబ్బాలల్లో దాంట్లో దీంట్లో వేసుకొని అస్సాం తీసుకోతారు. నీ సిగరెట్ డబ్బా చూపి తాత బర్మా అయిపోయినా మా అన్న తీసుకుంటే నేను కథ పోయినాయి. దోస్తులు ఇక చూస్తారు కదా, ఇయే బర్మా సిగరెట్ అంటారు. కాలిపెట్టాడు దొరికింది. వ్యాలెంట్ అంట సిగరెట్ డబ్బా పేరు. వ్యాలెంట్ మైల్డ్ అని ఉంది. కాబట్టి దీని మీద బర్మా గిర్మా అని ఏం పేరు లేదు. కాబట్టి ఇట్నే బర్మా సిగరెట్లు అంటారు. ఇది ఇట్నే ఉంటుంది మొత్తం ఇవే ఉంటాయి ఇక్కడ సైడ్. తాత తాగేది కూడా ఇదే. దీంట్లోనే 20 సిగరెట్లు వచ్చినాయి. ఈ డబ్బా కథం పెట్టిండు. సుద్దంతే అని అంటే ఎక్కడే అయిపోయినాయి అని అంటుండు. ఘాట్ రోడ్లు ఇప్పుడు దిగినాక బాగా హీట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఓట్లు పెడతారు. బండి ముందు ఒకటి ఓట్లు పెట్టి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే ఏమైందంటే బ్రేకులు పట్టి ఉంచవు. హ్యాండ్ బ్రేక్ వేసి ఉంచితే ఏమైందంటే బ్రేకులు పట్టి ఉంచుతాయి కాబట్టి కూల్ కావు. రిలీజ్ చేసేసినాం అనుకో ఫ్రీ అయిపోతుంది, కూల్ అయిపోతుంది. మస్తు హీట్ అయిపోయినాయి. మన ఈ 2 బండ్ల కన్నా మనది బాగా హీట్ అయింది. ఇంకో హీట్ అయిరే ఈ లిఫ్ట్ ఎక్సల్ టైర్ దీనికి వేసినాం. ఇది ఒక సైడ్ బాగా అరుగుతుంది. ఇటు సైడ్ యూజువల్గా ఇటు సైడ్ సమానం ఉంది, ఇటు సైడ్ ఎక్కువ అరిగింది. ఇటు వేయడం కూడా బెటర్ అయింది, మంచిగా అరుగుతుంది అది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. మనతో పాటు ఇంకో బండి వస్తుంది కదా, అన్నను స్ట్రేట్ వెళ్తాడు. రాజా నేను ఇద్దరం ఇటు వెళ్తాం. సాయానో ఏమో వస్తాడు. సిటీ ఏరియా మొత్తం అంత స్ట్రేట్ పోతాయి. ఈ 0 పాయింట్ అంటారంట. 0 పాయింట్ నుంచి మనం రైట్ లెఫ్ట్. ఓకే రైట్. బాయ్ 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 బాయ్. ఈ అన్నయ్యనే ఇప్పుడు దాకా మనతో వచ్చిండు. ఆయన స్ట్రేట్ వెళ్ళిపోతుండే. ఇక ఆయన నుంచి ఆయన 15 కిలోమీటర్లు ఏముంటుంది. సిటీ లోపలికి వెళ్ళాలి. అక్కడ వెళ్తే మొత్తం అంతా సిటీ. ఇక ఇక్కడ కూడా చూడండి ఇంతవరకు ఏడ ఒక షాపు ఈ పేరు లేదు. ఏ ఊరు అంటే దీని పేరు ఫారెస్ట్ ఏరియా కాదే, ఫారెస్ట్ ఏరియా అంట. అదేంటి మరి ఫారెస్ట్ ఏరియా కాకపోతే ఇక్కడ కూరగాయల కన్నా ఎక్కువ పండ్ల దుకాణాలు ఎక్కువ ఉన్నాయి. మన రాజా వస్తారు. మళ్ళీ రాజా కనిపించే స్ట్రేట్ పోవాలి. మనం ఇక్కడ టర్న్ తీసుకొని ఇక్కడ పక్కన ఆపుకున్నాం. ఏమైనా తీసుకుంటా తాత? దుకాణాలు ఉన్నాయి బొచ్చడాన్ని. పండ్లు కూరగాయలు బియ్యం బస్తాలు అన్నీ ఉన్నాయి. ఆలుగడ్డ ఉల్లిగడ్డ. సాయా అంటారంట. స్టేట్ పోతే సాయా సిటీ. పిచ్చగాడన్ 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 పిచ్చగాడి పిచ్చగాడి పిచ్చగాడి. आप किधर जाना? हाँ तुपैंग जा रहा है. पीछे गाड़ी. हाँ पीछे गाड़ी में गाड़ी दूसरा पीछे गाड़ी बैठा उधर. మా దాంట్లో నలుగురు ఉంటుంది. వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అది ఎక్కువని చెప్తున్నా. ఆయన కూడా తుపాయింగ్ పోవాలంట. మనకు కూడా అడ్రస్ చెప్పినట్టు ఉంటుంది. సాయా సిటీ ఇది. ఇక్కడ అటు పోతే ఇటు సైడ్ పోతేనో తుపాంగ్ రోడ్డు. మనం అటు స్ట్రేట్ పోకుండా రైట్ తీసుకోవాలి. ఇక్కడ మనం వస్తే కూడా గుర్తు పెట్టుకోరు. సిమెంట్ లోడ్ తీసుకొస్తే పచ్చిసారికి వచ్చింది చూడు. బర్మా నుంచి వస్తాయంట లోడ్లు ఇక్కడికి ఎక్కువ. కూరగాయలు కానీ ఉల్లిపాయలు ఎల్లిపాయలు సిగరెట్లు అన్నీ. బర్మా అంటే వేరేది కంట్రీ. తిరుగుకుంటూ వచ్చినాం. తిరిగి వచ్చి ఇట్లా వచ్చినాం. ఎందుకు ఎక్కితే డోర్ పెట్టుకుని ఎలా
గైడ్ అయ్యింది అడుగు. అవునరా మరి లిఫ్ట్ అడుగుతున్నావు అని చెప్పేసి వెనకాల ఇద్దరు ఊరు కానీ ఎక్కమన్నా నేను. నాదేం తప్పు మరి. ఎవడో మరి మనకే తెలియదు కదా. ఎవరు పట్టుకొని దిగట్లేదంట రాజా వాళ్ళ బండి. నాడు ఏంది భయమా? నలుగురు ఉన్నాం 5 ఉన్నాం సరితే మళ్ళీ ఎన్నవాడాలి. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది. ఏంది ఎవరాడు? కత్తి ఉందంట ఆయన చేతిలో. కత్తి 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 పట్టుకొని ఎక్కిందంట. ఆ నశగాలు ఉంటారు అందరు. ఇదేనా ఇది పీల్స్తారు, గంజాయి కొడతారు, ఇంజక్షన్ చేసుకుంటారు, టాబ్లెట్లు వేసుకుంటారు. ఎందుకో ఎందుకో ఇక్కడ చూసిరుగా వేరే దేశం వచ్చిన పొరగలు చూడు ఎంత ముద్దురు తెల్లగా పండ్లు ఉన్నట్టు. కోతులు కోతులు అడుగుతురు పోయి అడుగుతురు వస్తుంది పా ఎక్కే ఎక్కే బండి కత్తి పట్టుకొని వస్తుండు. కత్తి 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 ఉందంట అందరా. భయ్యా ఓ నయ్యే ఈయన కాదు ఈయన భయ్యా ఏ ఓ గాంవాల ఇయే. ఇందాక మా బండ్లకి ఎక్కలేను ఆయన. ఇంకా మా బండ్లకి ఎక్కితే మా ముసలోడు దర్చుకొని అట్నే అడ్డమ్మాడు. రాజా వాళ్ళ బండి ఎక్కిండు. నేను అప్పటికే నాకు నేను ఏమనుకున్నా అంటే లిఫ్ట్ అడుగుతున్నావు సరే పోనీలే ఊర్లో కదా మనకు కూడా తెలియని ఊరు కదా వస్తలే అనుకున్నావు. సెంటర్లో కదా అది. ఒకటి బెదిరించేటోడో దొంగోడో ఇంకోటి అయితే అడవిలో అవుతారు కానీ మడి రోడ్ల మధ్యలో ఎందుకు అవుతారు అన్నట్టు నాకు అనిపించింది. కత్తి పట్టుకొని ఎక్కిండంట. డోర్ పట్టుకొని ఆడుతుండంట ఇట్లా. ఎక్కడ అని చెప్పేసి అట్నే వస్తే అప్పుడు దూకిండంట ఇక బండి. తెలిసిన చూడు మన 5 జాల నుంచి ఇటు దాకా వచ్చిన ఎవడన్నా నలిగిందా మరి? మరి నా తప్ప ఇప్పుడున్న అవునే ఖాళీ ఉంది లేదు కదా ఇలా. ఆ పిచ్చగాడి ఇలా ఖాళీ ఉంది, వెనకాల ఖాళీ ఉంది అని లెక్కమని చెప్పినావు. నీకన్నా డేంజర్ గాడు ఏం కాదులే, నువ్వే డేంజర్ గాడు ఇంకా అనుకన్నా. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఈసారి ఇప్పుడు ఇళ్ళకి ఎక్కితావు నువ్వేమనుకుంటున్నావు? నేను చూడరాదు పోయే లోపు నేను నువ్వున్నా నువ్వు పట్టిపోతాను అన్నాడు. నా పేరు మహేష్ కాదు. చూడు నువ్వు 5 జాలు సిటీ దాటే లోపు నేను నువ్వుగా నువ్వు పట్టిపోతాను అన్నాడు. అది పొడరు దాగేటోనికి చూద్దాం ఇప్పుడు. సరే అప్పుడు అట్టాను నన్ను మహేష్ మహేష్ అని పిలిస్తే మాత్రం చూడరాదు కానీ సంగతి ఉంది. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మేము వెళ్ళవరా అంటే పట్టుకుంటే అంతే. మా బండి బండి ఎక్కమంటే ఏమన్నా తెలుసు తాత పిచ్చగాడే బాయ్ పిచ్చగాడే అని నీ బండి చెప్తుండు. వెనక బండి ఎక్కువ వెనక బండి ఎక్కువ అంటుండు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఆ రౌండ్ దగ్గర నుంచి ఇటు ఒక 10 కిలోమీటర్ల దాకా వచ్చినాం. అయితే ఆయన 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక చిన్నది బస్తీ వస్తా అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఇల్లులు అయ్యి ఉన్నాయి బస్తీలాగా. ఇది దాటేసి కొంచెం ముందుకు వెళ్తే మన బండి అక్కడ ఆపుకోమన్నాడు. మట్టి రోడ్ వస్తుందంట, అక్కడ ఆపుకుంటే ఆయన వస్తా అన్నాడు. కారు వస్తుంది రాని మరి ఆ బండి వస్తుంది ఎట్లా? వావ్ సూపర్. ఇగో ఇక్కడ మీరు చూస్తే గమనించుకుంటే చూడొచ్చు మనం వచ్చిన రోడ్లు అన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ అట్లా రోడ్డు కనిపిస్తుంది కదా, అట్లా వచ్చినాం. అట్లా తిరుక్కుంటా ఇట్లా వచ్చినాం. కొండల చుట్టూ తిరుక్కుంటా అవన్నీ అదంతా ఆ ప్రదేశం అంతా దాటుకుంటూ వచ్చేసినాం. 3 రోజుల నుంచి అదంతా తిరిగినాం. మొత్తం కూలింది ఏడుకాడికి. ఐరన్ రాడ్లు ఐరన్ సేఫ్టీ గిఫ్ట్ ఆంతమైంది కానీ జాలీలతో సహా అంత పెద్ద పెద్ద కనులే కొట్టుకోయినాయి తాత. ఈ గీ అంత గింతెత్త కడితే అయ్యపో. ఇక్కడ వచ్చింది మట్టి రోడ్డు. ఊరు దాటేసి అంటే 2.5 కిలోమీటర్లు వచ్చినాం అంతే. ఒక ఫ్రెండ్ చూస్తారు కదా ఇక్కడ సైడ్ పెడుతుండే ప్లేస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ పెడుతున్నా. దర్శకున్నావా? ఏడుంది జర ఇక్కడ చెట్టు ఉంది కదా మళ్ళా అని చెప్పి నువ్వు నడుపుద్దా. ఓ భయం పెద్దది మళ్ళీ లెసన్ నడిపేది ఉండదు ఏముండదు. చెట్టుకు పెట్టు ఓబో అయ్యో ఏందది నడుపుతున్నా నాకు తెలియదు. ఆ మాత్రం ఆయన ఆపిండు. ఆయన వెనకాల మళ్ళీ మనం ఆపుకుందామా ఇంత 2 బండ్లు
జర ఇటు సైడ్ పెడితే జర నీడు ఉంటుంది చెట్టు కింద నేను అనుకున్నా. అటు పెడితే కొండ మించి రాళ్ళు రప్పలు పడితే ఏం చేస్తావా? అది సరే పట్టు అటే పెడతావు, కొండ మించి రాళ్ళు. నాకేమో నేను అటే పెడతా, రాళ్ళు పెట్టాక అప్పుడు నాకు అడుగుదు, నాకు తెలియదు నాయన. నేను ఇటు పెట్టినా కష్టమే ఉండని అని నేను అటే పెడతా. నీకు రాళ్ళు పడాలి, రాళ్ళు పడితేనే అప్పుడు అర్థమవుతుంది. నేను ఏదో మంచిగా ఆలోచించి రాళ్ళు పడతాయి అని నేను ఎట్లా ఆలోచించి పెడితే నువ్వు చెట్టు పెట్టు. నాదేం ఉంది, నాదేం పోతుంది, నువ్వు ఎట్లంటే అట్నే పెడతా. మరి నేను పెడితే మంచిగా పెడితే ఆయనవా? రోడ్డు మీద అవుతుంది ఇప్పుడు బండి, మంచిగా పెట్టిన దోస్తులు చెట్టు కింద మమ్మల్ని కాదని ముసలోడు ఏడ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాడు. ఇప్పుడే ఈ నుంచి రాళ్ళు గీళ్ళు పడ్డాయి అనుకో, అప్పటి రాయి పడ్డది, ఆడ రాయి పడి ఉంది. మా భయం మాది. పెట్టనా బండి పెట్టమంటాడు ముసలోడు. చెట్టు ఎక్కినేందుకు పైకి ఎక్కినేది ఆయన. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా ఎక్కియొద్దు, ఇటు వచ్చి వెనకకు పోయి ఆనించి చక్క పట్టాలి. ఇక అని స్పెషల్ వేయాలి. పుసుక్కున స్లో అయ్యిందే అనుకో నువ్వే ఎక్కియాలి. మా యాదన్న ఎక్కిస్తాడు దోస్తులు. నేను సపోర్ట్ ఇస్తుందా? నీకు ఎప్పుడైనా సపోర్ట్ నాదేనే. ఎక్కాలే నేను పట్టుకుంటే నేను ఎక్కలేకపోతున్నా. ఈ ముసలితో ఇదే బాధ. ఇగో ఈయనకేందయ్యా, నేను బండి తీసుకొచ్చి నాకేదో బండి నడుపుతున్నాను తీసుకొచ్చి నేను పట్టుకోపోవాలి, పట్టుకురావాలి ముసలోని. ఆయన కొల్లుతానని చేపియాలి, బట్టలు బాకిట్లు వేసి వస్తాలే. చూస్తారు ఇది చాలా డేంజర్గా ఉంది. ఇంత దూరం వచ్చింది ఒక లెక్క అయితే, ఈడ వచ్చు ఎక్కడే ఒక లెక్క. ఇంకా నువ్వు ఎక్కలేవు కానీ కిందికి పో. ఇంకా పోనాయన నువ్వు బండి తీసి చెప్తాను, తీసి చెప్తాను నేనైతే. మరి ఏం కదా నేను చెప్తాది ధైర్యం కదా, నువ్వు దీపో నేను చెప్తా. ఏం కాదు, సీరియస్ చెప్తున్నా, నవ్వుడు కాదు. ఏందనుకున్నావు? నేను రాజా బండి తీసాను, అది ఎక్కకపోతే ఆపరాది, హ్యాండ్ బ్రేక్ వేసి ఆపు. నువ్వు డ్రైవరా కాదు ఇప్పుడే తెలుస్తుంది. అది ఆగుతుందా? అవునా, నేనైతే ఎక్కి తాగదా? నేను వేరు నువ్వు వేరా? నువ్వు సీనియర్ డ్రైవర్వి, నేను జూనియర్ డ్రైవర్ని. ఎక్కించకపోతే ఆపేసి మహేష్ నా వల్ల కాదని నేను ఎక్కిస్తా. అప్పుడు తీ బండి నువ్వు అయితే నేను చెప్తాపో. అదే ఎక్కిస్తాడు ఆయన. ఓవర్ ఆయన తక్కువ డ్రైవర్ ఏం కాదు ఆయన. ఆయన ఇప్పుడు కాదు, ఆయనకు 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అన్లోడ్ ఇక కాదు, వేరే వాళ్ళు అందరూ అన్లోడ్ ఇన్నే చేయించారంట. అయితే పైకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ నుంచి 27 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ అన్లోడ్ అవుతుంది అని చెప్పారు. ఆయనకు తెలియదు మేము పైకి వేయించినాం కాబట్టి ఈయన అని చెప్పి గసలో పోయినాక నేను తీసుకుంటాం మళ్ళీ. రావాలి రావాలి రాడే రాడే ఆపు 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 వేడెక్కింది తిక్కలోడని గీడ మలుతుందా అనే? నువ్వు దిగో, నీకు బండి దూరం ఏం దూరం గీడ మలుతుందా? వద్దు నాయన నీ అమ్మ లేకుండా గీడ మలుతుంది అంట బండి. గో టైర్ లీ నుంచి రావాలి. నువ్వు దిగు నాయన, వద్దులే హ్యాండ్ బ్రేక్. అమ్మో నిన్ను నమ్ముకుంటా మమ్మల్ని ఏం లేదు మా బండి చేస్తే హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్. అటు పోయి మనం మలుపుకొని వస్తాగు దోస్తులు. ఇక్కడ నుంచి మనకి అన్లోడింగ్ పాయింట్ 27 కిలోమీటర్లు వస్తుందంట. గ్యాస్ కూడా ఇక్కడ ఆపుకున్నాం. కొంచెం బండ్లు బాగా హీట్ అయిపోయినాయి అనమాట. చాయ్ చేసుకుని వెళ్తాం. ఒక 12 కిలోమీటర్లు వెళ్తే కథ రీచ్ అయిపోతాం. ఇక్కడ మన శివాంకులు వచ్చేసి టీ పెడుతున్నాను అనమాట మా అందరి కోసం. ఇంక ఎట్లా అయినాం కదా, అంత లోపల ఒక టీ తాగేసి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి చాయ్ తాగాలని ఒక ఆశ. రోజుకు ఒక 2-3 సార్లు చాయ్ తాగకపోతే ఉండలేము. దొరకట్లేదు ఇక్కడ ఏడ. చాయ్ షాపులు లేవు, ఒక చాయ్ పోస్టర్ లేడు, ఏది లేదు. 20 రూపాయలు 30 రూపాయలు పెట్టినా కానీ ఒక చాయ్ కూడా దొరకట్లేదు. అక్కడ వరకు అంటే ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెరిగింది రేటు. అక్కడ మధ్యలో ఐజాల్ దాటిన తర్వాత ఒక 2-3 ఏరియాల వరకు దొరికింది. కానీ ఈ ఏరియాకి వచ్చినాక దుయిపాంగ్ వెళ్తుంటే దారిలో ఎక్కడ కూడా చాయ్ దొరకట్లేదు. అందుకని ఇక మేమే పెట్టుకుంటున్నాం. చాయ్ చేసిందాం మా శివాంకులు, ఈ పోసేదాం మా లచ్చయ్య మా యాదన్న. ఎంత చిక్కగా ఉందో చూడరు చాయ్. ఈ పాలు ఇట్లనే ఉంటాయంట, అంత టేస్ట్ ఉండవంట. గింతేనా మరి ఏం సరిపోతుంది? ఉన్నది ఎంతమంది? 4 ఉంటుంది. మన హోటల్ అయితే ఉన్నా మీకున్నాయా గ్లాసులు? మరి
దోస్తులు చూస్తున్నారు కదా, మన అప్పారావు అయితే మంచి లొకేషన్ ఎంజాయ్ చేస్తుండు అనకాపల్లి నుంచి వచ్చి. ఎలా ఉందిరా లొకేషన్? మనుషులు అర్థం చేసుకొని ఇది మామూలు ప్రేమ కాదు, అది లాంటిది స్వచ్ఛమైనది నా ప్రేమ. ఇక్కడ పైకి సైడ్ అన్నాడు, పై సైడ్ పోవాలని చెప్పిండు. బైపాస్ రోడ్డు ఇటే ఉన్నట్టుంది, పెద్ద రోడ్డు. గౌళ్ళకి ఎడబోతుంది బండి, అదే చూస్తున్నా. అటు సైడ్ ఇటు సైడ్ అండి. పైకి రోడ్డు ఉందా? పెద్దగా ఉందా? అడ్రస్ చెప్పిన ఆయన ఏమన్నారంటే ఒక సర్కిల్ వస్తుంది, సర్కిల్ దగ్గర పైకో రోడ్డు కిందికో రోడ్డు ఉంటుంది, పై రోడ్లో పోవాలి, బైపాస్ రోడ్ అన్నాడు. అంటే మరి అటు పైకి ఉంది కదా అదేనా అని చెప్పేసి మన డౌట్. ఎందుకని ముందు క్లారిటీ చేసుకుంటే అయిపోతుంది కదా. బాయ్ బాయ్, गैस गोडाउन किधर है? गैस गोडाउन, गैस गोडाउन ठीक है। क्या? क्या? दारू नहीं है भाई, अभी आ रहा है। అదే అదే వీడు మన రోటాడుతామని ఆపితే ఆడు మంది అడుగుతుండు దారు కానీ. డోర్ ఎట్లా కొట్టి చూసినావా? ఇక్కడ అందరు తాగుబోతులు ఉన్నారు. అజుడు ఎట్ట మలుపుతున్నాడు తాగి. ఏం తాగుతారేమో ఆయన. వాడు చూడు అడ్రస్ అడిగిన పాపానికి ఆ డోర్ని పళ్ళన కొట్టి దారువే అని అంటున్నాడు. మా దగ్గర ఎక్కడ నాయన మందు పాడైపోయి, ఇక్కడ మందే బ్యాన్ అయ్యా. ఇక్కడ వాళ్ళతో ఏం అనేటట్లే చేసి ఆడు చూడు ఎంతసేపు చూడు, 10 నిమిషాలు అవుతుంది నడపబట్టి. మనకు కుదగా చక్కగా తెచ్చావు ముర్యం ముర్యమ్మ బుద్ధినా కూతున్నాడు. రుకో బుద్ధి కూడా మననే అంటాడు. ఇక్కడ టిప్పర్ వస్తుంది, ఆ టిప్పర్ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాను ఎందుకన్నా మంచిది. गैस गोडाउन किधर है भाई? गैस गोडाउन, गैस गोडाउन यही रास्ता? सीधा रास्ता में डाउन उतरोगे, पूरा डाउन उतर के जहाँ प्लेस मिलेगा वहीं पे अपना उधर बस गोडाउन खड़ा है, उधर में खड़ा रहता है। सीमेंट लेके आया है उधर ही। थैंक यू भाई। ज़्यादा नहीं है, यहाँ से 7-8 किलोमीटर जैसा होगा। ठीक है, थैंक यू। खाली तो डाउन उतरना है, प्लेस में जाकर खड़ा करना है। మంచోడే అటు చూడరా. ఇట్లా చెప్పాలి కానీ అందుకనే మన లారీలో సపోర్ట్ చేస్తారు కానీ రాజా వస్తలేడేంది ఇంకా. ఒకసారి ఫోన్ ఏ కనిపిస్తలేరా బండి? మరి రాని మరి కలిసిపోదాం. ఆయన ఒక్కరిని ఆడ పట్టుకున్నాను ఇప్పుడు ఆ తాగుపోతాడు దారు అనుకుంటే ఆయన నాపితే మళ్ళీ ఏం కదా మళ్ళీ ఇద్దరు ఎవరు. నీదో బాధ. లైట్ పని చేసేట పోతారే అమ్మమ్మ నీకైతే నానే ఎక్కడ దేశం కాదే. నేనున్నాగా ఎందుకు నీకు భయం? భయం లేని కూడా భయపడతాడు. ఊరు కాదు పల్లె కాదు ఉక్క వరకు వరకు కనిపి అవి అడుగుతుండే అడుగుతున్నాడు ఆడు ఎందుకు కొడతాడు మన బండిని? నువ్వేమన్నాడు కైకి మారా డోర్ అని నువ్వు అప్పుడు అన్నాడు. అప్పుడంటే ఆడు భయం అవుతుంది. అందరు కలుపుకుని వస్తారు. జింతాత అవుతుందా? బయట బాయిలో దిగినట్టే ఉంది చూడు ఆయన. మన దాంట్లోకి మైనింగ్ లో పోతాం చూడు, క్వారీలకి రాళ్ళు గ్రానైట్ రాళ్ళు వేసుకొచ్చి క్వారీలో పోతాయి చూడు బండ్లు. 4x4 బండ్లు టిప్పర్లు పోతాయి అట్లా ఉంది ఇది డౌన్. వెనకటాయి అవతలంగా వస్తుంది. అమ్మో నాయన అవతలంగా వస్తుంది. చూడు గుట్ట ఎక్కినట్టే ఉంది. అంటే కాలే ఇంకెన్ని ఉన్నాయి నాయన ఇసువంటి బాయిలో దిగి బాయ్ ఎప్పుడు రాడు ఇలాంటి వాడు అయితే ఈడాడు వస్తాడు. ఉంది
కట్ అవుతుంది. మొత్తం తోతుర్రు కుండలు తోమి. ఇప్పుడు మనం వచ్చిన రూట్ అంతా చూసిరు కదా, అదంతా కూడా యాక్చువల్లీ ఇట్లనే ఇదే ఫస్ట్ ప్రాసెస్. కొండలు చూడరు నాయన, ఎంత ఘోరంగా కొండలన్నీ ఎట్లా కూలగొడుతుర్రో ఆ కూలగొట్టి మొత్తం అంతా కూడా తీసుకుపోయి మన చిన్న చిన్న ఉన్న ప్లేస్లలో పెద్దగా చేస్తారు పోసి. అంత పెద్ద లోయ నింపాలా మరి. కానీ ఎంతైనా కానీ ఇక్కడ వాళ్ళకి చాలా గ్రేట్ అనుకోవాలి. ఇంత మంచిగా చేస్తారు అంటే రోడ్లు చాలా గ్రేట్. రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఆలోచించి ముందే పెద్దగా రోడ్లు వేస్తారు, మళ్ళీ వేయలేము అన్నట్టుగా. ఇప్పుడు బండ్లే వస్తలేవు ఇక్కడ, మా అంటే వస్తారు 2 బండ్లు 3 బండ్ల కన్నా ఎక్కువ రాలే లారీలు. ఇంత పెద్దగా రోడ్లు వేస్తారు ఇట్లా, చాలా గ్రేటు. ఇది కష్టమే ఉన్నట్టుంది తాత, ఇది కష్టమే. ఇది వెనక టైర్ లేని రైట్ కట్ చేస్తే అటు పోతుంది. ఇక్కడ చూడు వెనక సైడ్, ఓ అమ్మ గుండె ఎక్కిందిరా వెనకాల ఎక్కిందిరా. ఓరి దేవుడా, మనం అంత మంచిగా ఉంది పెద్ద రోడ్ అనుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం ఫిక్స్డ్ రోడ్డు, మామూలు డేంజర్. చూడు వస్తున్నాయి పోతున్నాయి కదా, ఆడ వర్క్ జరుగుతుంది కింద మొత్తం. ఆడిదాకా పిల్లర్ పోస్తుర్రు, అంటే ఆడిదాకా అవుతుంది రోడ్డు ఇక పెద్దగా. ఇంత చిన్న రోడ్డుని అంత పెద్దగా చేస్తుర్రు చూస్తురుగా. చూసుకునే ఇంత పెద్ద 30 టన్నుల బండ్లు 2 వస్తున్నాయి, 30 టన్నుల బండ్లు 2 వస్తున్నాయి. చూసుకుని అటు సైడ్ అయింది అనుకో కథమే, వాళ్ళ మీద పడుతుంది బండి పోయి, మట్టి కూడా రాలుతుంది. అమ్మో వెనక టైర్లు మరి అక్కడి నుంచి వస్తున్నారా బాబు, నాకే ఎట్లా అనిపిస్తుంది. గిహే అనకే నువ్వు ముసలి దింపరాని దింపరా బండి. ఏమో గౌరవం ఉంది దోస్తులు, చాలా జాగ్రత్త పోవాల్సిందే ఇది. అమ్మో దేవుడా, ఆగు నువ్వు లెఫ్ట్ రైట్ అనుకుంటా ఒకటే నువ్వు అట్లుండవు నాకు తెలుసు. కానీ అటు చూడు సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్. ఆగినట్టే రావాలి బండి. ఇంకా ఉంది నాయన ముందల పెద్దకొండ. ఇంకా మనం దగ్గర ఒక 10 కిలోమీటర్లు పోవాలి. ఆ 10 కిలోమీటర్లల్లో ఇంకెన్ని కొండలు కూడా కొడుతుర్రో, ఎంత చేస్తుర్రో రోడ్డు. చూడు पूरा सामने मेरे को दिख रहा है। वो पीछे गाड़ी में बैठो, इसमें 4 आदमी है. ఆయన కొంచెం సామనే దాకా తీసుకోబో అంటుండు. మా దాంట్లో ఉన్నారు ఆయన, ఆ బండి ఎక్కి వెనకాలని చెప్పిన. సో అని అంత భయం ఎందుకే, నేను ఉన్నాగా నడిపేటోని తోలేటోళ్ళు తోలుతున్నాక నువ్వు చేయబట్టి నాకు భయం అవుతుంది. నువ్వు అట్లా అనేసరికి నువ్వు అట్లా సపడేకుండా నువ్వేం మాట్లాడకు. వామ్మో వామ్మ అనకు నువ్వు. పోనీ ఏం కాదు పోనీ. నిన్నంటే అన్నావు మరే, నేను ఘాట్రోళ్ళు అలా వామ్మో అయ్యో అని అంటే గట్లెందుకు అంటారు మీరు. పోనీ ఏం కాదు అనాలి, పోనీ ఏం కాదు అనాలి అంటే. మరి నాకు కూడా అట్లా అనొచ్చుగా. నువ్వైతే లెక్క నేనైతే లెక్కనా. నువ్వు అంటుంటే నాకు భయం అవుతుంది. మరి ఎప్పుడైనా సరే బండి నడిపేటప్పుడు ధైర్యం చెప్పాలి, కానీ ఎప్పుడు కూడా భయపెట్టొద్దు. అది దాటకుండా మధ్యలో ఆపుకోమని అనుకుంటావు చెప్పు బండిని. మనం ఒక గమ్యస్థానానికి పోవాలంటే అది దాటిపోవాల్సిందే. ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వేసిండు మన రాజా. ఇక్కడ దిగుతట్టుండు ఆయన. ఇందాక బండి ఎక్కింది కదా, లిఫ్ట్ అడిగింది కదా చూసిరుగా. ఇప్పుడు ఈయన మంచోడా షెడ్డోడానే. మంచోడైతేనో ఓకే, మంచోడైతే ఓకే. మనం అందుకని ఆయనకి లిఫ్ట్ ఇయ్యలేగా. ఇదేనా పెట్టమంటుండు. అమ్మా బాగానే ఎక్కించుకొచ్చిన నయమైంది కానీ అంటే సేఫ్ అయింది పాపం. ఆయన ఎక్కించుకొచ్చిన సేఫ్ అయింది. అయితే ఇక నిద్ర కాసి కొట్టుకొచ్చి ఆపినాము. బాగానే ఒక ఆయన లోకల్ డ్రైవర్ దొరికింది బాగానే. ఆడపిచ్చింది జర ఆగ్రా నువ్వు కొట్టుకొచ్చా చేటు మంచిగా చెద్దరు బిస్తారు భారత వేస్తే మంచిగా పనుకోను ఆయన. ఎక్కడ నీళ్ళు కాదు, నీళ్ళు కూడా పోయే కష్టమే. నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏం లేవు. దోస్తులు ఇప్పుడు అన్లోడ్ చేస్తానికి వచ్చారు. పట్ట ఇప్పు అంటారు, పోయి పట్ట ఇప్పు దానికి ఇప్పి దండం వేస్తే 200 బ్యాగులు తీసుకుపోతారంట ఈ జేసీబీలో. ముందర దాంట్లో ఒక్కోసారి 20 అట్లా వేసుకొని పోతారు. అందుకనే కొంచెం ఇప్పినాం. కొంచెం ఇప్పుకుంటూ పోతుంది, ఎందుకంటే వర్షం చింపులు పడుతున్నాయి.
ఎన్ని తీసుకోవతారు ఏందనే కౌంట్ చేసుకోవాలి. తర్వాత లాస్ వచ్చినానికి ఒక 10-15 అటు ఇటు లెక్క కరెక్ట్ రాకపోతే మన దాంట్లో కట్ చేస్తారు. మళ్ళీ ఒక్కొక్కసారి ఎన్ని వేసుకోపోతారో కరెక్ట్ లెక్క పెట్టుకోరు. ఒక్కొక్క బస్సాకి 200 రూపాయలు కట్ చేస్తారండి. నాకు లెక్క తెస్తానే కదా పట్ట గుంజే లోపు లెక్క కన్ఫ్యూజ్ అయింది. లోపలికి ఎందుకు వేస్తారు? లోపలికి ఎత్తే నీళ్ళు పోవురా? పొద్దు నుంచి సపోర్ట్ చేయలేరు, నిన్న నైట్ సపోర్ట్ చేయలేరు. ఇప్పుడు వర్షం వస్తుంటే తీరని పట్ట ఇప్పించారు. ఇంకెక్కువ అవుతుంది వర్షం. ఇప్పుడు పుసుకున్న బస్తాలు తడుతాయని మా టెన్షన్ మాకే అవుతుంది. 24, 25, 26, 27, 28, 29 అంతే 29. మరి ఏ రాదే మరి మట్ట చేయి. 30 అయినాయి. చాలో 30 हो गया ना? ये निकालते अच्छा होता, पूरा काउंटिंग होता ना, टेंशन नहीं. ఓ ఏమో అదేంది మొత్తం ఇట్లా పైకి లేస్తుంది. మా భలే ఉందిగా అన్లోడింగ్ లోడింగ్. సగం వరకు అన్లోడ్ చేసిర్రు. తర్వాత మళ్ళీ నైట్ చేస్తారంట. నైట్ అన్న లేకపోతే సాయంత్రం అన్న చేస్తారంట. వాళ్ళకి అవసరాన్ని బట్టి. వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. పట్ట వేసేసినాం. బండి ఇటు డౌన్ ఉంది. వాటర్ అనేది లోపలికి పోతే తడిచిపోతాయని బండి ఇటు తిప్పుకొని పెట్టుకుంటే ఇటు సైడ్ అప్ అయిపోతుంది. వాటర్ ఇటు సైడ్ జారిపోతాయి. బండి మలపాలి. ఇప్పుడు మలిపి ఇటు పెట్టాలి రివర్స్లో. ఎందుకంటే ఇట్లా ఉంది కాబట్టి నీళ్ళు అనేవి వెనకకి వెళ్ళిపోతాయి. ఫ్రంట్ అనేది అప్లో ఉండాలి, బ్యాక్ అనేది డౌన్లో ఉండాలి. ఇటుంటే ఏమవుతుంది, నీళ్ళు అంటే బస్తాలు ఉరుకుతాయి అనమాట. అందుకని తడిసి గట్టిగా అయిపోతాయి. ఇదే లాస్ట్ ఊరు. ఏదైతే మన తుయిపాంగ్ అని ఉంది కదా, మనం వచ్చింది ఇది తుయిపాంగ్ అనమాట. ఈ తుయిపాంగ్ అనే ఊరే లాస్ట్ ఊరు. ఈ ఊరు దాటితే ఇక మనకు మయన్మార్ బార్డర్ వచ్చేస్తుంది. మనం వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు, కానీ ఓన్ వెహికల్స్ వల్లనే వెళ్ళాలి. ట్యాక్సీలు, మనకు కావాల్సిన బండ్లు కిరాయికి వచ్చే ఏవి ఉండవు అనమాట. అందుకనే మేము లైట్ తీసుకుంటున్నాం. వెహికల్స్ కూడా వస్తున్నాయి. అదేందో నాకు అర్థం అయితే లేదు. ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మయన్మార్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఇక్కడికి వస్తున్నాయి. ఒక బైక్ మీద ఉన్నది. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఎట్లా అంటే మనకి వర్డ్స్ కూడా అర్థం కావు. వర్డ్స్ అనేవి వేరేలా ఉన్నాయి అనమాట. ఇదే లాస్ట్ ఊరు. ఇక్కడ ప్రదేశం అంతా కూడా చూసుకోవచ్చు. ఆ ఊరు ఉంది కదా, కనిపించే ఊరే లాస్ట్ ఊరు. అది దాటేస్తే మనకి మయన్మార్ బార్డర్. ఇప్పుడు బర్మా అన్న మయన్మార్ అన్న రెండు ఒకటే. కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా, తెలిసిన వాళ్ళ గురించి కాదు. అందుకని చెప్పేసి మా తాత కూడా అది అంటున్నాడు. బర్మా అంటున్నావు, మయన్మార్ అంటున్నావు, రెండు ఏం తీసేటు అది అనేసరికి కొంతమందికి అర్థం కాదు కదా, మనం చూసే వాళ్ళకి కూడా అని చెప్పి చెప్తున్నా. వెల్లుల్లిపాయ కానీ, ఉల్లిగడ్డ కానీ, కొన్ని సరుకులు, కూరగాయలు అన్నీ పచ్చి సరుకులు అన్నీ కూడా మనకి ఇక్కడ మయన్మార్ నుంచే ఇక్కడికి వస్తాయి. అన్లోడ్ అయ్యేటప్పుడు ఆ బస్తాలను ఎలా ఉన్నాయి ఏందనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ మనం వెళ్ళేటప్పుడు రూట్లో కూడా ఏం లోడ్ వేసుకోతాం, అల్లం లోడా లేకపోతే ఇంకా వేరే ఏమైనా లోడ్లు దొరుకుతాయా, చీపుర్ల లోడా, సంథింగ్ ఏదైనా ఒక లోడ్ దొరికితే వెళ్తాం. లేదంటే మాత్రం మొత్తం మనం ఇప్పుడు వచ్చిన 600-700 కిలోమీటర్ మొత్తం ఎంటీ వెళ్ళిపోవాలి. మళ్ళీ లాంగ్ వరకు, లేకపోతే సిల్చేర్ వరకు అన్నీ వెళ్ళాలి. ఒక్కొక్కసారి 600-700 కిలోమీటర్లు కూడా బండి ఎంటీ అనేది వెళ్ళాలన్నమాట. ఒక లారీ అనేది 600-700 కిలోమీటర్ ఎంటీ వెళ్ళాలంటే ఎంత డీజిల్ ఖర్చు అవుద్దో తెలుసు కదా. మనకు మామూలుగా ఎంటీ బండి అయితే 3.5-4 వరకు వస్తుంది మైలేజ్. లోడ్ బండి అయితేనేమో ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు ఈ ఘాట్ రోడ్లలో కాబట్టి 0.9 అంటే ఒక్కటి కూడా రాదనమాట. 1 లీటర్ పోస్తే కిలోమీటర్ కూడా మైలేజ్ రాదు. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై డ్రైవర్.